Hello students, in this video we briefly discussed about the integration of states and special context in the accession of Jammu Kashmir state in India. So there are around 550 princely states in India. They enjoyed different levels of sovereignty but were under the British paramount power. As the British were to withdraw from India, these princely states were to become independent. They were asked to decide if they wanted to join India or Pakistan and remain independent. సో మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మనకు దాదాపు 550 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. సో ఇంతకు ముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ ప్రొవిన్షియల్ స్టేట్స్. ద ప్రొవిన్షియల్ స్టేట్స్ వర్ అండర్ ది డైరెక్ట్ రూల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. The princely states were ruled by the princely rulers or local rulers under the paramount power of British Queen. So after India getting independence, these princely states have a freedom to access in India or join with Pakistan or become an independent region. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించినటువంటి ఫ్యూచరు డిసైడ్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. సో దానికోసం బ్రిటిష్ గవర్నమెంటు ఒక 2 ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో కానీ లేదా పాకిస్తాన్లో కానీ జాయిన్ అవ్వచ్చు, అది వారిష్టం. సెకండ్ ఆప్షన్ వాజ్ రిమైన్ ఇండిపెండెంట్. ఇవి స్వతంత్రంగా వాటంతటవే రూల్ చేసుకుంటూ ఇండిపెండెంట్ కంట్రీస్గా ఉండొచ్చు. బట్ the ordinary people of the princely states had become aware of democratic rights through the participation in Prajamandal movements. Moreover, in majority of the princely state, people also participated in national movement who were against to the British rule. At the same time, they were against to their local rulers. So majority of the people in princely states, they did not want to the princely families to continue to rule over them after India's independence. Some of the states like Travancore and Hyderabad, in these states peasants were revolting with arms against the ruling zamindars and rulers. In most of the princely states, the people movements were supported by the Indian National Congress, and after independence the India should demanded the princely state. They were joined to India and make the new constitution of the country. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రూలర్స్ లేదా పొలిటికల్ పార్టీస్, పర్టికులర్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఖచ్చితంగా ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఇండియాలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా ఇండియాలో యాక్సెషన్ కావాల్సిందే, ఇండియాలో జాయిన్ కావాల్సిందే, మీరు కూడా కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడంలో పార్టిసిపేట్ అవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. When time was going on, the Sardar Patel was the given in charge of this matter. In July 1947, the Sardar Vallabhbhai Patel began discussing with the princely state rulers, and he discussed about the necessity to join in India. He even made it clear that if they did not do so, the army would have to be sent to complete the process of యూనిఫికేషన్. సో ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంటు ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇన్విటేషన్ పంపించిందో, దాని తర్వాత కొద్ది రోజులకే సర్దార్ వల్లభాయ్ పటేల్ని యూనిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్స్ లేదా యాక్సెషన్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించినటువంటి మినిస్ట్రీకి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది జూలై 1947లో.
సో ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రిన్స్లీ రూలర్స్తో డిస్కషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. చర్చలు జరిపిన తర్వాత ఆ చర్చల్లో ఈయన ఒకటే చెప్పడం జరిగింది, మీరు ఇండియాలో ఖచ్చితంగా జాయిన్ కావాల్సిందే. సో ఒకవేళ మీరు కనుక జాయిన్ కాకపోతే ద ఆర్మీ వుడ్ హ్యావ్ టు బీ సెంట్ టు కంప్లీట్ ది ప్రాసెస్ ఆఫ్ యూనిఫికేషన్. ఖచ్చితంగా ఆర్మీని యూజ్ చేసైనా సరే ఈ ప్రిన్సిపల్ స్టేట్స్ని, ఈ పర్టికులర్ మీ రీజియన్స్ని ఇండియాలో జాయిన్ చేయడానికి ఆర్మీని యూజ్ చేసైనా మేము ఆ పని చేయగలమనేసి చెప్పడం జరిగింది. ఆఫ్టర్ ది డిస్కషన్స్ వాజ్ ఓవర్డ్ బై 15th August 1947, all states except Kashmir, Hyderabad and Junagadh had agreed to sign the instrument of accession with India. So August 15th 1947కి దాదాపు మెజారిటీ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా ఇండియాలో జాయిన్ అవ్వడం జరిగింది, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, జునాగఢ్ అండ్ హైదరాబాద్. ఇవి మాత్రము ఇండియాలోకి జాయిన్ కావడానికి యాక్సెప్ట్ చేయటం లేదు. సో పర్టికులర్గా మనము ఈ 10th క్లాసు ఈ సిలబస్ వరకు మాత్రము మనం ఒక్క జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి సంబంధించి మాత్రమే కొంత డీటెయిల్గా డిస్కస్ చేయడము జరుగుతుంది. యాక్సెషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఇన్ ఇండియా స్టోరీ వాజ్ క్వైట్ డిఫరెంట్ టు ది జునాగఢ్ అండ్ హైదరాబాద్. సో హైదరాబాద్ విషయంలో ఆపరేషన్ పోలో జరగడం జరిగింది. అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ని యూజ్ చేసి హైదరాబాద్ స్టేట్ని ఇండియాలోకి యాక్సెషన్ చేయడం జరిగింది. జునాగఢ్లో ప్లెబిసైట్ పెట్టడం వల్ల, ప్రజాభిప్రాయ సేకరణ జరపడం వల్ల జునాగఢ్ని ఇండియాలో మెర్జ్ చేయడం జరిగింది. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రము ఇక్కడ కొన్ని డిఫికల్ట్ ఇన్సిడెంట్స్ని మనము ఫేస్ చేయాల్సి వచ్చింది. సో unlike the most other states, the ruler of the Jammu Kashmir state was Hari Singh. He was a Hindu ruler, but the population of the Jammu Kashmir was Muslims. So majority of the population in Jammu Kashmir were Muslims. So the state had a Muslim majority population and was being ruled by a Hindu ruler. At around the time when India got independence, there was a popular movement, All Jammu and Kashmir Muslim Conference. This was a political party organized by the Sheikh Muhammad Abdullah. So this political party and Sheikh Muhammad Abdullah against the Maharaja Hari Singh, and he demanded for greater representation of Muslims in government and employment and for a representative government among the other things. సో రాజా హరిసింగ్ అనే ఒక పర్సన్ హిందూ రూలర్ అయినప్పటికీ జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టేట్లో కూడా మెజార్టీ పాపులేషన్ ఎక్కువగా ముస్లిమ్సే ఉండడం వల్ల రాజా హరిసింగ్ ఇండిపెండెంట్గా ఉండడానికే డిసైడ్ అయిన తర్వాత ఇట్లా పాకిస్తాన్తో జాయిన్ కాకూడదు, ఇండియాతో జాయిన్ కాకూడదు అని చెప్పేసి ఇండిపెండెంట్గా న్యూట్రల్గా ఉండాలి అనుకుంటున్న సమయంలోనే ఈ ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ అనే ఒక పొలిటికల్ పార్టీని నిర్వహిస్తున్నటువంటి షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో మూమెంట్ స్టార్ట్ చేయడము. సో ఎక్కువ మంది ముస్లిమ్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ మంది మెజార్టీ పీపుల్ ముస్లిమ్సే ఉండాలి, ముస్లిం పీపుల్కి ఎక్కువగా సొసైటీలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ డిఫరెంట్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పేసి ఈయన మహారాజా హరిసింగ్కి అగేనెస్ట్గా మూమెంట్ చేస్తున్న టైంలోనే సో ఆఫ్టర్ దట్ all Jammu and Kashmir Muslim Conference, the name was changed into the National Conference. సో ఈ నేషనల్ కాన్ఫరెన్స్ అనే పార్టీ ఇప్పటికీ కూడా ఎగ్జిస్టింగ్లో ఉందని మనము చెప్పుకోవచ్చు. సో దాన్ని జేకేఎన్సీ అని కూడా అంటాం, జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్. సో ఈవెన్ ద నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఇట్ హ్యాడ్ ఏ హిందూ అండ్ సిక్స్ as its members. So the National Conference shared many similarities with the Congress in terms of both a commitment, religious harmony and socialism. సో కొన్ని పర్టికులర్ టాపిక్స్లో వరకు మాత్రము ఈ నేషనల్ కాన్ఫరెన్స్కి కాంగ్రెస్ పార్టీకి మధ్య సెక్యులరిజంలో కానివ్వండి, రిలీజియస్ హార్మోనీలో కానివ్వండి, సోషలిజంలో కానీ ఐడియాలజీ పరంగా సిమిలారిటీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ 1947, the state began to face an external invasions on its western borders by
Patun tribes or Rajakas supported by the Pakistan army. సో 1947 ఆ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి పర్టికులర్గా డిసెంబర్ టైంకి అంతా కూడా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి సంబంధించిన వెస్ట్రన్ బార్డర్ సైడు పాటూన్ ట్రైబ్స్ ఆర్ రజాకార్స్ అనే కొంతమంది ట్రైబల్ పీపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్కి అగేనిస్ట్గా రివోల్ట్ స్టార్ట్ చేసి వార్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పాటూన్ ట్రైబ్స్కి ఆ రజాకార్స్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి మాత్రము పాకిస్తానీ పీపుల్ ఆర్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్ పాకిస్తానీ ఆర్మీ. విత్ ద అటాకర్స్ నియరింగ్ శ్రీనగర్, ద మహారాజా రిక్వెస్టెడ్ ఇండియన్ ఫోర్సెస్ ఫర్ ది డిఫెన్స్. సో డిఫెన్స్ పరంగా అప్పటికే చాలా వీక్గా ఉన్న మహారాజా హరిసింగ్ ఎప్పుడైతే ఈ పాటూన్ ట్రైబ్స్ జమ్మూ కాశ్మీర్ మీద అటాక్ చేస్తూ గ్రాడ్యువల్గా మొత్తం స్టేట్ అంతా ఆక్యుపై చేసుకుంటూ వస్తూ శ్రీనగర్ వరకు రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ పాటూన్ ఫోర్సెస్ శ్రీనగర్లో అడుగుపెట్టాయో అప్పుడు ఈ మహారాజా హరిసింగ్ హీ రిక్వెస్టెడ్ టు ది ఇండియన్ గవర్నమెంట్ అండ్ సెండ్ టు ది ఆర్మీ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫర్ ది డిఫెన్స్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని కాపాడుకోవడానికి మహారాజా హరిసింగ్ ఇండియన్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడము, ఫోర్సెస్ని పంపించాలని అడగడము. అదే టైంలో అట్ ద టైమ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ లార్డ్ మౌంట్ బాటన్. సో హీ పుట్ ఇన్ ఏ కండిషన్స్ దట్ ఇండియన్ ఫోర్సెస్ వుడ్ బి అవైలబుల్ ఓన్లీ ఆఫ్టర్ ద యాక్సెషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు ఇండియా. సో అప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ ఏం చెప్పాడంటే, ఇండియన్ ఫోర్సెస్ కనుక జమ్మూ అండ్ కాశ్మీర్కి హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ అనే స్టేట్ ఇండియాలో యాక్సిస్ అవుతున్నట్టు సైన్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇండియన్ ఫోర్సెస్ జమ్మూ అండ్ కాశ్మీర్కి హెల్ప్ చేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ వేరియస్ ఆప్షన్స్ అవైలబుల్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ ఇంక్లూడింగ్ బీయింగ్ ఆటోనమస్ వర్ బీయింగ్ వైడ్లీ డిస్కస్డ్. సో ఫైనల్గా మహారాజా హరిసింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలోకి యాక్సెస్ చేస్తున్నట్టు అఫీషియల్గా సైన్ చేయడం, కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవడం, స్టేట్ గవర్నమెంట్కి కొన్ని అటానమస్ కానీ లేదా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ కానీ ఇవ్వడము, ఇవన్నీ డిస్కషన్స్ జరుగుతున్న టైంలోనే ఇన్ జనవరి 1948 ఇండియా టుక్ ద కేస్ టు ది యునైటెడ్ నేషన్స్. హౌవెవర్ the case was not presented convincingly and the issue got transformed into a India-Pakistan question. ఎప్పుడైతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు లార్డ్ మౌంట్ బాటన్ యొక్క సజెషన్ మేరకు యునైటెడ్ నేషన్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ మీద కంప్లైంట్ చేసినప్పుడు ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ కాస్త ఇండియా అండ్ పాకిస్తాన్ క్వశ్చన్గా మారిపోవడం అయితే జరిగింది. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి కోల్డ్ వార్ పాలిటిక్స్ అయితేనేమి. Meanwhile, Sheikh Abdullah, who was the leader of the National Conference, he reached what is called the Delhi Agreement, whereby Kashmiris would become full citizens of India and have a greater autonomy as well as a powers compared to the other states of India. ఇదే టైంలోనే రాజా హరిసింగ్ అతనికి ఉన్నటువంటి పవర్స్ అన్నింటినీ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ మొత్తం కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీగా అప్పగించడం జరిగింది. సో నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళే ఇటువంటి డిఫికల్ట్ కండిషన్స్, టర్మోయిల్ కండిషన్స్ ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పవర్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ నేషనల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న సిమిలారిటీస్ కానీ ఫ్రెండ్షిప్ వల్ల ఈ షేక్ అబ్దుల్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో ఇండియన్ గవర్నమెంట్తో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. సో ఈ అగ్రిమెంట్స్ ఢిల్లీ అగ్రిమెంట్స్గా చాలా పాపులర్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. సో పర్టికులర్గా ఏంటి అంటే ఈ ఢిల్లీ అగ్రిమెంట్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ కానీ మెయిన్ కండిషన్స్ ఏమైనాయి అంటే ఏ గ్రేటర్ ఆటానమీ యాజ్ వెల్ యాజ్ ఏ మోర్ పవర్స్ కంపేర్ టు ది అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో పర్టికులర్గా చెప్పాలంటే ఒక స్పెషల్ స్టేటస్, ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని ఒక స్పెషల్ స్టేట్గా ట్రీట్ చేయాలి. ఇండియాలో అన్ని స్టేట్స్తో పాటు ఈక్వల్గా ట్రీట్ చేయకూడదు, కొన్ని ఎక్కువ పవర్స్ ఇవ్వాలి, ఎక్కువ అటానమీ ఇవ్వాలి అని చెప్పేసి ఢిల్లీ అగ్రిమెంట్లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది క్లాజెస్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ వర్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టేట్ ఫౌండ్ ప్లేస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టికల్ 370. సో ఈ ఢిల్లీ అగ్రిమెంట్లో చేసుకున్నటువంటి ఏవైతే కండిషన్స్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ
దాని తర్వాత వీటిని పార్లమెంట్లో పార్లమెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. సో దీన్ని మనము ఆర్టికల్ 370 కింద మనము చెప్పుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైమ్ there was also an economic divide in the state which acquired as a religious tone. The land reforms in the state disposed many of the landlords who happened to be Hindus of land beyond the ceiling limits, while the major beneficiaries of this economic program happened to be Muslims. సో ఎప్పుడైతే పాకిస్తాన్ ఇష్యూ జరుగుతూ వస్తుందో జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇదే టైంలో గవర్నమెంట్ చేంజ్ కావడము, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఆర్టికల్ 370 ప్రకారము స్పెషల్ కేటగిరీ ఇవ్వడము, ఎక్కువ అటానమస్ ఇవ్వడము, ఇదే టైంలో కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావడము, ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ కాస్త రిలీజియస్ సైడ్ వెళ్ళడము చాలా దురదృష్టంగా మనము చెప్పుకోవచ్చు. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ అంతా కూడా హిందూసే ఉండడము. సో ఎకనామిక్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసే టైంలో వీటి ద్వారా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల అది కాస్త కమ్యూనల్ క్లాషెస్కు దారి తీయడము జరిగింది. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1950 to 1990 many attempts were made by the central government to reduce the autonomy of the state and bring it in the line with other states. సో 1950 నుంచి 1990 మధ్యలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్స్ ఏదైతే ఆర్టికల్ 370 రిమూవ్ చేయాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని అన్ని స్టేట్స్తో పాటు ఈక్వల్గా ట్రీట్ చేయాలని చెప్పి ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో చాలాసార్లు ట్రై చేసేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్లో ఇండియా మీద ఉన్నటువంటి ఏదైతే బిలీవ్ ఉందో, నమ్మకం ఉందో, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో దిస్ కాజ్డ్ ఏ సివియర్ రియాక్షన్ అమాంగ్ ది పీపుల్ ఆఫ్ కాశ్మీర్. దిస్ వాజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ఏ మూమెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ కాశ్మీర్ ఇన్ 1990s. ఎప్పుడైతే ఆ ఆర్టికల్ 370ని లిఫ్ట్ చేయాలి, రిమూవ్ చేయాలనుకున్నప్పుడల్లా జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా కమ్యూనల్ క్లాషెస్ జరిగేవి, గవర్నమెంట్కి అగైనెస్ట్గా మూమెంట్స్ జరిగేవి. వాళ్ళు ఇది ఎంతవరకు వెళ్ళిందంటే దే వాంట్ టు బికమ్ ఎన్ ఇండిపెండెంట్ రీజియన్, ఆర్ ఇన్ దేర్ లాంగ్వేజ్ దే కాల్డ్ యాజ్ ఆజాద్ కాశ్మీర్. So during this period, large number of Hindu families from Kashmir Valley were forced to migrate to the other parts of India. సో చాలా ఈ కమ్యూనల్ క్లాషెస్ వల్ల చాలామంది హిందూ ఫ్యామిలీస్ ఎవరైతే జమ్మూ కాశ్మీర్లో లీవ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ హౌసెస్ని కానీ వాళ్ళ ప్రాపర్టీస్ని కానీ అన్నీ వదిలేసుకొని వేరే స్టేట్కి చాలా ఫోర్స్ఫుల్గా మైగ్రేట్ కావాల్సి వచ్చింది. బట్ ఫైనల్గా అక్టోబర్ 2019లో ఈ ఆర్టికల్ 370ని రిమూవ్ చేయడము జరిగింది త్రూ పార్లమెంట్ ద్వారా.